మేడం రాకముందు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఎవరు అంటే ఫ్లెక్సీలు పెట్టడం కానీ, రిసీవింగ్ కు ఆర్భాటంగా కాన్వాయిలు పెట్టడం కానీ, కార్లు పెట్టడం కానీ, వచ్చి హడావుడి చేసి బ్యాగులు మోయడం కానీ ఇవన్నీ ఏమీ చేయొద్దు. నా పనులు నేను చేసుకోగలుగుతా, అంత ఆరోగ్యంగా ఉన్నా. ఆరోగ్యంగా లేనప్పుడు నా ఒంట్లో శక్తి సహకరించినప్పుడు మీ సహకారాలు తీసుకుంటా అనేది క్లారిటీగా చెప్పిండ్రు. కాబట్టి ఏదైతే అలాంటి పనులు చేసి అధిష్టానానికి దగ్గరైదాం అనుకున్న వాళ్ళకు ఇట్లాంటివి లేవు. ప్రతి ఒక్కరిని కూడా అంటే ఈరోజు జెండర్ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా గుర్తింపు ఇప్పించే స్థాయిలో మేడం గారు ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారు అనేది తనకు సేవాగ్రం ఏదైతే ఆశ్రమంలో ప్రోగ్రామ్స్ చేసిన వాటికి మేము అటెండ్ అయ్యాము. ఇక్కడ భూదాన్ పోచంపల్లి యాత్ర తను స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ డే నుండి మేము చాలా వరకు కూడా దాదాపు హైదరాబాద్ బార్డర్కి వెళ్లే వరకు కూడా మేము తనతో నడిచాం. కాబట్టి తన జీవన శైలి ఏంటో, తన సింప్లిసిటీ ఏంటో, ఫోటోలకు ఇష్టపడదు, ఫోటోల కోసం పబ్లిసిటీ కోసం పనిచేసే వాళ్ళను కనీసం ఆమె దరిదాపులో కూడా ఉంచుకోదనే విషయం మాకు స్పష్టంగా తెలుసు. కాబట్టి నిజమైన కార్యకర్తకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు. ఇప్పుడు మామూలు సాధారణ ఒక ఎమ్మెల్సీని ఇక్కడ హెలికాప్టర్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో. అట్లాంటిది మరి మీనాక్షి నటరాజన్ గారు వస్తానే ఒక సాధారణ పర్సన్ గా అయితే రావడం అయితే జరిగింది. మరి ఏ మెసేజ్ వచ్చినట్లు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు? గాంధీ ఐడియాలజీని ఇట్లా నరాన పుడిపుచ్చుకున్న మేడం మీనాక్షి నటరాజన్ గారు. ఏదైతే సచిన్ రావు గారు కానీ, మీనాక్షి నటరాజన్ గారు కానీ, ఇవన్నీ ఏదైతే జై సంవిధాన్, జై అంటే అక్కడ ఏమంటారు, జై జగత్ అంటారు. అంటే సర్వే జన సుఖినో భవంతు, మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా నడవాలని ఆశీర్వదించడం అన్నట్టు జై జగత్ అంటే. దాన్ని ఆ పదాన్ని అనేది తెలంగాణ ప్రజలకు ఒక ఏమంటారు పరిచయం చేసిన వ్యక్తి నిన్న మీనాక్షి నటరాజన్ గారు. అంటే ఎవరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్ గా ఉండాలని కోరుకునే వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు. కాబట్టి ఈ రోజు ఆడంబరాలకు కానీ, లేకపోతే అసలు తను సింపుల్ గా ఆ సంచిలో ఏదైతే చెయ్యి సంచిలో ఉండే ఆ 2 డ్రెస్సులు తప్ప తనకంటూ ప్రత్యేకమైన ఆస్తి ఏమీ లేదు. ఇది ఆమె ఓపెన్ తెరిచిన పుస్తకం, ప్రతి ఒక్కరికి తెరిచిన పుస్తకం. సేవాగ్రం ఆశ్రమంలో కానీ, వేరే దగ్గర కానీ ఆమె పడుకునే విధానం కూడా చిన్న పరుపు మీద పడుకుంటది. అంతకుమించి ఆమెకి ఏవి మంచాలు పెద్ద పెద్ద ఇవి ఉండాలని, లగ్జరీగా ఉండాలని కోరుకునే వ్యక్తి కాదు. కాబట్టి ఆమెకి ఎలాంటి దాని మీద వ్యామోహం లేదు. కాబట్టి వ్యామోహాలకు అతీతంగా పనిచేసే వ్యక్తి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలకు కూడా గాంధీ ఐడియాలజీని పంచబోతుంది అనడంలో సందేహం లేదు. అంటే ఇప్పుడు ఇది కూడా కొంచెం హైలైట్ కావడానికి మేడం ఇలా చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ బయట అంటా ఉన్నారు. ఏది హైలైట్? ఆమె జీవన సాధారణ అందరిలాగే సాధారణంగా ఉంటే గుర్తించరు కాబట్టి కొంచెం కొత్త రకంగా ట్రై చేస్తున్నారు అన్నట్టు కూడా బయట మాట్లాడారు నిన్న. మాట్లాడేటోళ్ళు మస్తు మాట్లాడతారు. ఆమె జీవన శైలి మేము గమనించడం అని చెప్తున్నా కదా. ఆమె దాదాపు చెరుకు ఇట్లా తయారు చేస్తారు, నూలు తయారు చేసి సేవాగ్రామంలో ఇచ్చి వాటితో బట్టలు నేయించుకునే చరిత్ర ఆమెకు ఉన్నది. ఏం మాట్లాడతారు? ఆమె జీవన శైలి ఆమె నాటకీయంగా కనబడుతుందా? ఈ పార్టీలు, పక్క పార్టీలు కానీ, ఏమంటారు విపక్షాలు కానీ, వీటికి ఏం పని లేదు. ఎవరు స్వచ్ఛమైన వాళ్ళను కూడా మనం ఏం చెప్పినా గానీ అది ఒప్పుకోరు. అదే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారి వీడియో అని చెప్పి ఎవరో పాయలు వీడియో పెట్టి ఈమె ముఖ్యమంత్రి అని నమ్మించే ప్రయత్నం మాత్రం బాగా చేస్తారు. ఇది వాళ్ళు బూటక ప్రచారంలో, మనము ఈరోజు గ్లోబల్ ప్రచారంలో మునిగిపోయి ఉన్నాం. కాబట్టి ఒరిజినాలిటీగా ఒప్పుకునే దానిలో లేదు. నేను నిన్న బస్సులో వచ్చిన ఎలక్ట్రిక్ బస్సు ఎట్లా ఉంటది, ఈక్వల్ టు లగ్జరీ బస్ లాగా ఉంటది ఎక్స్ప్రెస్ లో. అది ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్ అని చెప్పి నేను సోషల్ మీడియాలో పెట్టుకుంటే కూడా ఒక్కొక్కరు మేడం ఏదో లగ్జరీలో వచ్చింది, ఆ బస్సు టికెట్ ఎవరిదో పెట్టుకున్నది అని చెప్పి అట్లా మాట్లాడతారు. వాళ్ళకి ఏమైనా బస్సు మొహాలు తెలుసా? అంటే బస్సులు అంటే ఫ్రీ బస్సులలో, పల్లె బస్సులలో డొక్కుగా ఇట్లా ఊగుతూ పోయే బస్సులే ఫ్రీ బస్సులు అనుకున్నారు. కానీ ఇంత లగ్జరీ బస్సులు ప్రభుత్వము ఈ రోజు మహిళల కోసం కేటాయించింది అనేది నమ్మలేకపోతున్నారు. మూర్ఖులను నమ్మించలేము. ఇసుక నుండి తైలాన్ని తీయచ్చు కానీ మూర్ఖుల మనసును రంజింపజేయలేము అనే దాంట్లో మీనాక్షి నటరాజన్ మీద చేసిన వ్యాఖ్యల నిదర్శనం. మరి ఇప్పుడు మహిళలకి పెద్దపీట వేసే అవకాశం ఉందంటారా? మరి మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందంటారు మన మీనాక్షి నటరాజన్ గారి హయాంలో? నేనేమంటున్నా, ఆమె గాంధీ ఐడియాలజీ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది. ఆ రోజే గాంధీ గారు ఏదైతే వినోబా వారికి కానీ, మిగతా వాళ్ళకి కానీ, పక్కన వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు కూడా స్వాతంత్రం ఉండాలి, మహిళలకు కూడా హక్కులు ఉండాలి అని చెప్పి ఆ రోజే చెప్పిన వ్యక్తి. ఈ రోజు
అదే సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తులు. ఈరోజు ప్రియాంక గాంధీ గారు కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పిన వ్యక్తి. గత కమిటీలో కూడా చూస్తాం మనం, జనరల్ సెక్రటరీలలో దాదాపు చాలా మంది మహిళలే ఉన్నారు. అంటే ఈ రకంగా గాంధీ ఐడియాలజీ సిద్ధాంతము, గాంధీ కుటుంబాన్ని గౌరవించే వ్యక్తిగా కాబట్టి ప్రియాంక గాంధీ గారి మహిళలకు రిజర్వేషన్ల విషయంలో కూడా మీనాక్షి నటరాజన్ గారు గౌరవిస్తారు, వాళ్ళ సిద్ధాంతాన్ని కూడా ఆమె ఆచరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మహిళలకు ఏదైతే వాటా రావాలో ఆ విషయంలో కూడా నిష్పక్షపాతంగా మాట్లాడే వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు. ఈరోజు ఆమె రాగానే పార్టీ గీత దాటితే వేటు తప్పదు అనేది ఒక సందేశాన్ని ఈరోజు మనం పంపించింది. మేడం, మరి మంత్రులంతా కూడా ఏకతాటిలోకి వచ్చే అవకాశం ఉందంటారా? మరి ఏం జరుగుతుంది? బయట మాత్రం కూడా మొత్తం వేరు నడుస్తుంది. మాకు కాంగ్రెస్ పార్టీ అని ఒక తాటి తప్ప వేరే తాటిలు తెలియదు. అందరూ కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు, అందరు అదే తాటి మీద ఉన్నారు, వేరే తాట్ల మీద లేరు, వేరే అపోహలు. బయటికి కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల అట్లా జరుగుతలేదు అని చెప్పేసి మాట్లాడతాం. వాళ్ళకు తాడు కనిపించేది కావచ్చు, అదే నేను అంటున్నా కదా. నిజాన్ని అబద్ధంగా నమ్మించే ప్రయత్నంలో ఉన్న గోబల్ ప్రచారంలో వీళ్ళు కలిసిమెలిసి ఉన్నా కానీ వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నంలో ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారు నటిస్తున్నారని చెప్పడం అనేది చాలా, అసలు ఎంత మూర్ఖత్వం అంటే అది మాట్లాడే వాళ్ళకు పుట్టగతులు ఉండవు. ఓకే, మరి ఎస్ఎల్బిసి విషయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఒకళ్ళు, మరి ఇంకోటి ఏంటంటే ఆడ పోయి 8 మంది లోపల సచ్చారా బతికారా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉంటే కొరమైనానో చేపల పూర్తి తిన్నారు మంత్రులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి ఏం మాట్లాడతారు? నిజంగా ఈరోజు ఎస్ఎల్బిసిలో ఏదైతే అసువులు బాసిన, ఆ నిర్మాణ రంగంలో అసువులు బాసిన కుటుంబాలకు నిజంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేయాల్సిన అవసరం ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఆర్థికంగా కానీ లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఏదైతే గుండె ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి టైంలో రాజకీయాలు చేయడం బాగుండదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేకమైనవి జరిగినాయి. ఏదైతే టన్నెల్లో ప్రాజెక్టులో 6 చనిపోవడం కానీ, లేకపోతే మూసాయిపేట రైల్వే ట్రాక్ మీద చనిపోవడం కానీ, కొండగట్టు దగ్గర చనిపోవడం కానీ, ఇట్లా అనేకమైన విషయాలు జరిగినా కానీ మానవతా దృక్పథంతో మేము వాళ్ళకు అండగా నిలిచినాం చనిపోయిన కుటుంబాలకు. కానీ ఈరోజు మానవత్వం లేని పార్టీలు ఒక పార్టీ మీద, ఒక ప్రభుత్వం మీద బురద జల్లడం మానుకోవాలి. అక్కడ ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా గత 8 రోజులు, ఇవాటికి 8 రోజులు వాళ్ళు చిక్కుకొని, అంటే ఒక ప్రకృతి విపత్తు, అది అనుకోని ఉపద్రవం వల్ల, ఈరోజు వరద వల్ల, బురద వల్ల వచ్చిన విపత్తు వల్ల చిక్కుకున్న వాళ్ళు క్షేమంగా రావాలని కోరుకున్నాము. అలాంటివి ప్రతి ఒక్క మంత్రి, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి నిజంగా ఆయనకు పిల్లలు లేరు. అంటే ఒక కుటుంబంలో కుటుంబ సభ్యులు తప్పిపోతే ఎంత బాధపడతారో అంత బాధపడుకుంటూ నిజంగా ఈ 8 రోజులలో ఎన్ని రోజులు అక్కడ గడిపిండో ఒకసారి చూడండి. ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఈ రోజు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, ఈ రోజు బట్టి విక్రమార్క గారు వెళ్ళిళ్ళు, హనుమంతరావు గారు వెళ్ళిళ్ళు, ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళిండు. అంటే ఒక భారతదేశంలో ఎవరైతే నిపుణులు ఆ పనిని సక్సెస్, ఆ టాస్క్ ను కంప్లీట్ చేయగలుగుతారో ఆ నైపుణ్యం ఉన్న రంగంలో ఉన్న వ్యక్తులందరినీ పిలిపించి సక్సెస్ఫుల్ గా పనిచేయించే ప్రయత్నంలో ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పి ప్రభుత్వము అంత మానవత్వాన్ని ప్రదర్శిస్తే, ఈరోజు మానవత్వం లేని మనుషులు ఏం మాట్లాడతారండి? ఈరోజు ఎక్కడో తిన్న చేపల పులుసును, ఎక్కడో తిన్న వాటిని ఈరోజు తీసుకొచ్చి ఆపాదిస్తే ఏం చేస్తుంది? మరి కొండగట్టులో 63 మంది పిల్లలు చనిపోతే, 63 మంది భక్తులు తొక్కిసలాడలు చనిపోతే కేసీఆర్ మందు ముట్టలే, ఫామ్ హౌస్ దాటే బయటికి రాలేదు, కనీసం అక్కడ ఉన్న ఎమ్మెల్యే పరామర్శించలేదు, అక్కడ లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు బయటికి రాలేదు. వాళ్ళు మాట్లాడతారా మానవత్వం కోసం? చేపల పులుసు కోసం, మటన్ పులుసు కోసం తెలంగాణను తాకట్టు పెట్టిన, తెలంగాణను ప్రతి నిమిషం జలాలలో దోచుకుంటున్న రోజా గారి ఇంటికి వెళ్ళి చేపల పులుసు తినొచ్చిన వీళ్ళు ఈ రోజు మాట్లాడతారా? మీరు సకాలంలో ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేస్తే ఈ రోజు ఇంత బాధ ఉండేదా? మీరు చేసిన వైఫల్యము, మీరు చేసిన జాప్యాల వల్లే, మీరు చేసిన లేట్ వల్లే ఈ రోజు ఇట్లాంటివి జరిగినాయి. కాబట్టి ఆ పాపం అనేది ముమ్మాటికి కల్వకుంట్ల కుటుంబానికి దక్కుతుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో కూడా ఏమన్నారంటే, అది ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కూర్చుంటా అనేది, కుర్చీ మీద కూర్చుంటా అనేది ఒక మాట అయితే, ఇది ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసి మేము ఆపినాం, దాన్ని అందుకే డిలే చేసినాం అని చెప్పి కూడా ఇక్కడ మాట్లాడటం అయితే జరిగింది. మరి ఏది వాస్తవం అంటారు? మరి ఒకవేళ ప్రమాదం జరుగుతుందని మీరు ముందుగా అంచనా వేయకుండా మీరే ముందుకు వెళ్ళారన్నట్టు కూడా నడుస్తా ఉంది.
కేసీఆర్ పెద్ద అద్భుత కాలజ్ఞాని, పెద్ద నైపుణ్యం, ప్రపంచంలో అత్యంత నైపుణ్యం ఉన్న ఇంజనీర్. ఆయన చెప్పిందే వేదవాక్కు, ఆయన మరో బ్రహ్మంగారు అన్నట్టు. అవన్నీ ఊహించి ఆయన ఏం చేయాలో కుర్చేసుకుంటాడా, ఏది వేసుకోవాలో తెలియదు. ఇట్లాంటి ఉపద్రవాలు వస్తాయని చెప్పి కుర్చేసుకోకుండా కంప్లీట్ చేయాలి.